హాయ్ అండి. ఈరోజు మనం ఆరోగ్యకరమైన గోధుమ రవ్వ లేదా నాటు రవ్వ ఉప్మాను సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఉప్మా కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ రవ్వ లేదా నాటు రవ్వను వేసుకొని ఇలా కలుపుతూ దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది. వేయించిన రవ్వను పక్కన ఒక గిన్నెలో వేసుకోవాలి. తిరిగి గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా పెసరపప్పు, ఎండుమిరపకాయలను వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరిగేటప్పుడు సాల్ట్ని అయితే చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూతను ఫుల్గా పెట్టకుండా కొంచెంగా వదిలేయాలి. ఇలా వాటర్ కొంచెం దగ్గర పడిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మూతను పెట్టుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చివర్లో మనం చెక్ చేసుకోవచ్చు, ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.